అండ్ ఈ ఆస్ట్ మీ రంజన్ గారు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఎకానమీ గురించి మీ అభిప్రాయం ఏంటి, వచ్చిన మార్పు ఏంటంటే నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే గతంలో రియల్ ఎస్టేట్ వాజ్ అ ప్రోడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీ. ప్రోడక్ట్ బాగుందా, మీ సేల్స్ ఏజెంట్ మీద, మీ సేల్స్ లీడర్ మీద, మీ ఆర్గనైజేషన్ మీద, మీ బ్రాండ్ నేమ్ మీద క్రెడిబిలిటీ ఉంటేనే, ట్రస్ట్ ఉంటేనే మీ ప్రోడక్ట్ ని తీసుకుంటారు. అదర్వైజ్ హాఫ్ ఆఫ్ ది కస్టమర్స్ అడ్వైజర్స్ గా మారిపోయారు. అవునండి, కన్సల్టెంట్స్ గా మారిపోయారు. వాళ్ళు కూడా ఛానల్ పార్ట్నర్స్ గా మారిపోయారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్ఈక్వాలిటీ తొలగిపోయింది. వరకు ఒక దూరం నుంచి ఒక ల్యాండ్ చూపించి అందులో మీ ప్లాట్ ఉంది, మీరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి అంటే పెట్టేశారు. ఇలాంటి సంస్థలు ఉన్నంతసేపు ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రావడం తప్పదు. నాకు ఒక తెలియని వ్యక్తి చేత నాకు ఒక మోసం జరిగింది, ఆర్థికంగా నష్టం జరిగింది. మీరు చాలా హండ్రెడ్స్ ఆఫ్ లీడర్స్, రకరకాల ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేశారు, రకరకాల ఇండస్ట్రీస్, స్పెషల్లీ కార్పొరేట్ లెవెల్లో. అండ్ మీరు కార్పొరేట్ జాబ్ చేస్తున్నారు. అదంతా విడిచిపెడితే మీరు స్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న లీడర్స్కి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నారు. స్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ మధ్యలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ హ్యూజ్ ట్రైనింగ్స్ ఆఫ్ యూ అండ్ అక్రాస్ ఇండియా లెవెల్లో చూసుకున్నా మీరు వన్ ఆఫ్ ది టాప్ ట్రైనర్ ఇన్ ది స్పెషల్లీ దిస్ ఇండస్ట్రీ. కాకపోతే రియల్ ఎస్టేట్ అనగానే కొంచెం ఒక రకమైన చిన్న చూపు, అది అంతా ఇదంతా వేరే ఉంటది, ఇదంతా కొంచెం ఇంప్రెషన్ వేరు జనాల్ది. అవును. బట్ యూ ఎంటర్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ట్రైనింగ్ పీపుల్. ఆల్సో యు ఆర్ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది వెంచర్స్ ఈవెన్ టు ప్రమోటింగ్ దోస్ థింగ్స్. ఇదంతా ఉంది. ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇది ఎలా? విజయ్, నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, అఫ్ కోర్స్ నా లైఫ్ కూడా అలానే వెళ్ళింది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫర్ యాక్సిడెంటల్, బట్ యాక్సిడెంటల్ థింగ్స్ లో నుంచి మీనింగ్ఫుల్ లైఫ్ కూడా వచ్చింది. నా లైఫ్ లో ఏది జరిగినా దాన్ని నేను అర్థం చేసుకొని ఆ ఫేజ్ లో నేను కూడా మారాను అండ్ సంథింగ్ కొత్తగా క్రియేట్ చేశాను. ఈ ముంబై ఈవెంట్ తర్వాత డెఫినెట్లీ నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఇవన్నీ కొంచెం బ్రేక్ వచ్చింది. ఎక్కడో మళ్ళీ నా ప్రొఫెషనల్ని నేను గ్రో చేయాలి అనేది వచ్చేసరికి అనుకోకుండా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నన్ను అప్రోచ్ అయింది. సార్, మీరు మా కంపెనీకి కోచ్గా ఉండండి, మా లీడర్స్ని కోచ్ చేయండి, మా కంపెనీలో ఉండే ఏజెంట్స్ని మీ స్కిల్స్తో మీరు మెంటర్గా ఉండండి సో మా కంపెనీకి అని అంటే, నేను ఆ కంపెనీలో ఉండే బిల్డర్ని నమ్మాను. ఓకే, ఆ కంపెనీ మేనేజ్మెంట్. మీరు అన్నది నిజమే, రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్ ఉంటుంది. అవును. అండ్ నాకు కూడా ఫ్రాడే జరిగింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ నేను ఎప్పుడు నమ్ముతాను, సృష్టి మిమ్మల్ని ఒకవైపు తీసుకెళ్ళిందంటే ఆ దారిలో మీరు సృష్టించాల్సింది ఏదో ఉంది, మీరు కాంట్రిబ్యూట్ చేయాల్సింది ఏదో ఉంది. సో మీరు ఇందాక అన్నారే ఇండస్ట్రీ ఇలా ఉందని, ఇండస్ట్రీ ఎప్పుడు బ్యాడ్ కాదండి. కొంతమంది మాత్రమే బ్యాడ్ గా ఉంటారు. అది ఏ ఇండస్ట్రీలో లేరండి. అవును, మంచి చెడు ప్రతి ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ లో ఈ ఎక్కువగా కాస్త ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఎంట్రీ బార్ ఈజ్ వెరీ లో. ఏ వ్యక్తి అయినా రియల్ ఎస్టేట్ లోకి వచ్చేయచ్చు. అండ్ హై కాంపిటీషన్ ఇస్ హై, కట్ థ్రోట్ కాంపిటీషన్. సో పైగా ఒకప్పుడు చాలా భూమ్ లో ఉన్న రియల్ ఎస్టేట్ మళ్ళీ కొన్ని సంవత్సరాలుగా కొంచెం డల్ అయింది. ఈ ఫేజ్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వెనకాల వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇవన్నీ బాధ్యతలు. సో కాంపిటీషన్, ఈ ఛాలెంజెస్, వీటిలో అడ్వాంటేజ్ తీసుకునే కొన్ని కంపెనీస్ ఉంటాయి అండ్ అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి కొంతమంది బిజినెస్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు కరప్టెడ్. ఈ కొంతమంది కరప్టెడ్ వల్ల ఇండస్ట్రీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. అవునండి. బట్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ బ్యాడ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్. yes. రియల్ ఎస్టేట్ అనేది అన్ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఇంకో నిజం మాట్లాడుకుందాం. 70% ఆఫ్ ఇండియాస్ ఎకానమీ ఈజ్ అన్ఆర్గనైజ్డ్. ఫ్రమ్ టీ సెల్లర్ టు ప్రతిదీ ఇండియన్ ఎకానమీ రన్ అయ్యేదే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మీద. అవును సార్. మరి సెక్టర్ ని మీరు దూషిస్తే ఎవరు బ్రతకలేరు ఇంకా. అవునండి, రైట్. అవును. ఇందాక అంతకు ముందు నేను చెప్పినట్టుగా మనం సిస్టంలో ఉండి సిస్టమ్ని మార్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని సిస్టంలో రాకుండా సిస్టమ్ని బ్లేమ్ చేసినంత మాత్రాన మనం ఎవరికి సర్వీస్ చేసిన వాళ్ళము. మనం సిస్టంలో ఉండాలి. ఎవరో ఒకళ్ళు మోసం చేశారు, ఇద్దరు మోసం చేశారు, అంత మాత్రం చేత మరి ఎవరు బాధ్యత తీసుకోకపోతే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ నుంచి లీడర్స్ ఎలా పుడతారండి? కరెక్ట్. ఇదే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో రియల్ ఎస్టేట్ లో
రోల్ మోడల్‌గా ఉండే లీడర్స్ ఎంతమంది లేరండి? ఉన్నారు. అద్భుతమైనటువంటి అవును. నాయకులున్నారు. ఉన్నారు. అద్భుతమైనటువంటి సంస్థలు డెవలప్ అయ్యాయి. అవును. సో, ఏ రోజైతే నాకు మోసం జరిగిందో, ఆ రోజే నేను డిసైడ్ చేశా. మళ్ళీ ఇక్కడ సృష్టి నన్ను ఏదో ఒక పర్పస్‌తో ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. హ్మ్. నాకు ఒక తెలియని వ్యక్తి చేత నాకు ఒక మోసం జరిగింది. ఆర్థికంగా నష్టం జరిగింది. హ్మ్. బట్ దేర్ వాస్ ఎ మీనింగ్ ఇన్ థట్. ఆ ఇంట్రొడక్షన్‌లోనే నాకు అనిపించింది. హ్మ్. ఇప్పుడు ఈ అన్‌ఆర్గనైజ్డ్ సెక్టర్‌లో కూడా మంచి లీడర్‌షిప్ రావాలి. హ్మ్. మంచి టాప్ లెవెల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ డెవలప్ అవ్వాలి. మంచి బిజినెస్ లీడర్స్ గ్రో అవ్వాలి. హ్మ్. ఇది జరగాలి. యెస్. పాయింట్ నంబర్ 2 ఈవెన్ రీసెంట్‌గా కూడా ఆహా! జస్ట్ 15 డేస్ బ్యాక్ కూడా హుహు. నేను ఒక కంపెనీకి ఒక షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్‌లో అసోసియేట్ అవ్వడం జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ ఓకే. కంపెనీ. ఓకే. జస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ హుహు. అది చాలా సక్సెస్‌ఫుల్ కంపెనీ. ఆహా! ఈ 2 ఇయర్స్‌గా ఆ కంపెనీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇట్ వాస్ ఓపెన్ ప్లాటింగ్ కంపెనీ. ఆహా! ఈ 2 ఇయర్స్‌గా అక్కడ అందరూ ఇంచుమించుగా వెళ్ళిపోయారు. కొంతమంది లీడర్స్ మాత్రమే మిగిలారు. హుహు. సో, ఆ కంపెనీ ఫౌండర్ నాతో కనెక్ట్ అయ్యి ఒక షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ లాగా మాట్లాడాం. నేను వెళ్ళడం జరిగింది. ఒక వారం రోజులు వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే హ్మ్. అక్కడుండే ఈ 10, 15 మంది టాప్ లీడర్స్ పాపం సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్‌లో ఉంటూ ఈ కంపెనీతో ట్రావెల్ చేసిన వాళ్ళు. లాంగ్ టర్మ్ నుంచి. లాంగ్ టర్మ్ హ్మ్. నుంచి. ఈ కంపెనీ సక్సెస్‌లో వాళ్ళు చాలా మంచి పాత్ర పోషించారు. హుహు. కానీ నేనున్న వారం రోజుల్లో కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా హ్మ్. సార్ మీరెన్ని మాకు చెప్పినా ఈ ఫౌండర్‌ని మేము నమ్మలేము. ఇతను మోసగాడు. ఇతను మాకిచ్చిన ఏ కమిట్మెంట్ నిలబెట్టుకోలేదు. ఇతనుకి కస్టమర్స్ పట్ల రెస్పెక్ట్ లేదు. హ్మ్. కస్టమర్స్‌కిచ్చే ఏ కమిట్మెంట్‌ని కూడా ఇతను ఫుల్‌ఫిల్ చేయట్లేదు. ప్రాజెక్ట్‌లో డెవలప్‌మెంట్స్ లేవు. హ్మ్. రిజిస్ట్రేషన్స్ టైంకి చేయట్లేదు. మనీ తీసుకున్న తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు. హ్మ్. ఫోన్ కాల్స్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. మెసేజెస్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఆఫీస్‌కి 3 డేస్, 4 డేస్ రావట్లేదు. అసలు కమ్యూనికేషన్ ఉండట్లేదు. హ్మ్. నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న దాని గురించి ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. హ్మ్. మేమేం చేయాలా? మేమెలాగా ఆన్సర్స్ చెప్పాలన్న దాని గురించి మాతో కమ్యూనికేషన్ లేదు. హ్మ్. పోనీ నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారని ఉంటే మేమైనా సపోర్ట్ చేయడానికి మేమెంత సిద్ధంగా ఉన్నప్పటికి కూడా హ్మ్. అతను బాధ్యత తీసుకోవట్లేదు. సో, మీరు మా త్రూగా ఎంత చేయాలనుకున్నా ఈ పరిస్థితుల్లో మేము ఈ వ్యక్తిని నమ్మటానికి సిద్ధంగా లేము. ఓన్ టీమే నమ్మట్లేదు. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారు? బిజినెస్ లీడరే మోసం చేస్తున్నారు. అవును. అవును. ఇప్పుడు అదే బిజినెస్ లీడర్ ఒక మోటివేషనల్ స్పీకర్‌నో, ఒక కోచ్‌నో, ఒక ట్రైనర్‌నో పెట్టుకొని మళ్ళీ ఈ లీడర్స్‌కో, వాళ్ళ టీమ్ మెంబర్స్‌కో మార్చాలనే ప్రయత్నం చేస్తే అది జరిగే పనేనా? ఫస్ట్ ఆయన మారాలిగా. ఎగ్జాక్ట్‌లీ. కల్చర్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు డౌన్. యెస్. ఏ యెస్. ఆర్గనైజేషన్‌లోనైనా కల్చర్ పైనుంచి కిందకొస్తుంది. అవును. మీరు మారనంత వరకు, కస్టమర్ పట్ల మీకు గౌరవం లేనంత వరకు, ఇండస్ట్రీ పట్ల మీకు గౌరవం లేనంత వరకు, మీ లీడర్స్ పట్ల మీకు గౌరవం లేనంత వరకు కూడా బయట నుంచొచ్చిన వ్యక్తి మార్పు తీసుకురాలేడు. ట్రూ. ట్రూ. అంటే ఇలాంటి సంస్థలు ఉన్నంత సేపు ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రావడం తప్పదు. అవునండి. అంటే గతంలో జరిగాయి. ఇప్పుడు జనాలు గూడా ఒకప్పటిలాగా బ్లైండ్‌గా ఎళ్ళట్లేదు. ఒకప్పుడు బ్లైండ్‌గా ఎళ్లారు. మోసాలు బాగా జరిగాయి గానీ, కొంచెం అయితే అవేర్‌నెస్ వచ్చింది గదా సార్! కొంచెం అప్పటికి కాదు ఇప్పటికి. విజయ్ గారు. హుహు. రియల్ ఎస్టేట్‌లో ఇదివరకు ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉండేది. అవునండి. యెస్. ఇన్ఫర్మేషన్ ఇనీక్వాలిటీ ఉండేది. యెస్. అంటే ఏంటి? కస్టమర్స్‌కి తక్కువ అవేర్‌నెస్ ఉండేది. హ్మ్. బిజినెస్ లీడర్స్‌కి రియల్ ఎస్టేట్‌లో ఉండే సేల్స్ ఏజెంట్స్ గాని, సేల్స్ లీడర్స్ గాని కొంచెం ఎక్కువ అవేర్‌నెస్ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా దయ వల్ల అండ్ కొంచెం నాలెడ్జ్ పెరగటం వల్ల, ఇబ్బందుల్లో పడి చాలామంది మోసపోవడం వల్ల, వాళ్ళు కూడా కొంచెం అవేర్‌నెస్ పెరగటం వల్ల ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ గురించి, ప్రొడక్ట్స్ గురించి కస్టమర్స్ అన్నీ తెలుసుకుంటున్నారు. హ్మ్. ఇదివరకులాగా ఎవరో చెప్పారని ఒక ప్లాటో, ఫ్లాటో కొనేయటం లేదు. హ్మ్. అవును. డెఫినిట్‌గా కూడా వాళ్ళు ప్రొడక్ట్ కంటే ఎవరు త్రూగా వెళ్తున్నాము, వీళ్ళని నమ్మొచ్చా హ్మ్. అవును. అవును. అనే విషయంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇనీక్వాలిటీ తొలగిపోయింది. తొలగిపోయిందది. అంటే అవును. ఇన్ఫర్మేషన్ ఈక్వాలిటీ వచ్చేసింది. వచ్చేసి. ఇదివరకు ఒక దూరం నుంచి ఒక ల్యాండ్ చూపించి అందులో మీ ప్లాట్ ఉంది. మీరిక్కడ సిగ్నేచర్ పెట్టండి అంటే పెట్టేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ ప్లాట్ తాలూకా డీటెయిల్స్, ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్స్‌తో సహా లీగల్ థింగ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని హ్మ్. చెక్ చేసుకొని ఒక లీగల్ ఒపీనియన్ మరి తీసుకొని, హ్మ్. ఒకవేళ మనం తీసుకొనుంటే మన దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్ వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే, పైగా ఇతర
ఒక 20 ప్రాజెక్టులతో మీ ప్రాజెక్ట్‌ని కంపేర్ చేస్తూ, మీ డెవలప్‌మెంట్ టైంకి మీరు చేస్తున్నారా లేదా చూసుకుంటూ, మీ ప్రొడక్ట్ క్వాలిటీతో పాటు మీ కంపెనీకి క్రెడిబిలిటీ ఉందో లేదో చూసుకుంటూ, ట్రస్ట్. ఆ లాస్ట్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ లాస్ట్ మొమెంట్ వరకు కూడా వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటారు. అంటారు. అలాంటి పరిస్థితుల్లో కంపెనీకి బాధ్యత పెరగాలా? తరగాలా? పెరగాలి. 100% పెరగాలి. అవును. అవును. రైట్? సో, ఈ ఇన్ఫర్మేషన్ ఈక్వాలిటీ ఎప్పుడైతే వచ్చేసిందో, ఐ వాస్ టాకింగ్ టు సంబడీ అండ్ హి ఆస్క్డ్ మీ, రంజన్ గారు ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ ఎకానమీ గురించి మీ అభిప్రాయం ఏంటి? వచ్చిన మార్పు ఏంటంటే, నేనిచ్చిన ఆన్సర్ ఏంటంటే, గతంలో రియల్ ఎస్టేట్ వాజ్ అ ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీ. ప్రొడక్ట్ బావుందా? ఓకే. తీసుకుందాం. ఇన్వెస్ట్ చేద్దాం. ఎవరైనా ప్రొడక్ట్ చూపించారా? తీసేసుకుందాం. టుడే ఇట్ ఈస్ ఎ ట్రస్ట్ బేస్డ్ ఎకానమీ. ఎవరైతే క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్. 100%. మీకు మీ మీద, మీ కంపెనీ మీద, మీ సేల్స్ ఏజెంట్ మీద, మీ సేల్స్ లీడర్ మీద, మీ ఆర్గనైజేషన్ మీద, మీ బ్రాండ్ నేమ్ మీద క్రెడిబిలిటీ ఉంటేనే, ట్రస్ట్ ఉంటేనే మీ ప్రోడక్ట్‌ని తీసుకుంటారు. అదర్‌వైజ్ ప్రోడక్ట్ తీసుకోవడమే కాదు, మీ కంపెనీ గురించి నెగెటివ్ స్టోరీ కూడా కస్టమర్సే చెప్తారు. అవునండి. దిస్ ఇస్ ద రియాలిటీ. అవును. డైరెక్ట్ వాళ్ళే ఓపెన్ చేసేస్తున్నారు. వాళ్ళే చెప్తారు. తమిళనాడులో. అవును. దే హావ్ హాఫ్ ఆఫ్ ది కస్టమర్స్ అడ్వైజర్స్‌గా మారిపోయారు. అవునండి. కన్సల్టెంట్స్‌గా మారిపోయారు. అవును. వాళ్ళు కూడా ఛానల్ పార్ట్నర్స్‌గా మారిపోయారు. అవును. వాళ్ళు స్మార్ట్ అయిపోయారు. కొనొచ్చా లేదా అసలు Absolutely. భాగవతం ఏంటి మొత్తం చెప్పేస్తారు. అబ్సల్యూట్లీ. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవును. మరి ఇప్పుడు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయినా కన్వే చేస్తుర్రు. ఒకవేళ వాళ్ళకి గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చి కరెక్ట్‌గా ట్రస్ట్ నిలబెట్టుకున్న వాళ్ళ గురించి కూడా వాళ్ళే చెప్పారు. 100% మౌత్ పబ్లిసిటీ ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్‌లో ఇమాజిన్ చేయండి, ఒకప్పుడు ఎలా ఉండేదంటే సేల్స్ ఆర్గనైజేషన్‌లో సేల్స్ లీడర్స్ గాని, టీమ్ మెంబర్స్ గాని ఎట్లా ఉండేదంటే, ఓకే మీకు చేంబర్స్ ఇచ్చాం, మీకు ఏసీ ఇచ్చాం, ఫ్యాన్స్ ఇచ్చాం, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చాం, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చాం, మోటివేషనల్ స్పీకర్స్‌ని పిలిపించేసి మోటివేషనల్ టాక్స్ ఇప్పించాం. ఇప్పుడు మీరు వెళ్ళి సేల్ చేయండి. మాకు సేల్స్ తీసుకురండి. దిస్ వెంట్ ఆన్. ఓకే. బిజినెస్ ఇస్ డిఫరెంట్ నౌ. సేల్స్ లీడర్స్ కూడా మెచ్యూర్డ్ అయ్యారు. సేల్స్ ఏజెంట్స్ కూడా మారాల్సిన టైం వచ్చింది. అవును. ఇక్కడ కంపెనీస్ గుర్తించాల్సింది ఏంటి అని అంటే, బేసికల్లీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బిజినెస్ లీడర్షిప్. ఆ బిజినెస్ లీడర్షిప్ కి ముందు వచ్చేది ప్రొఫెషనల్ లీడర్షిప్. బిజినెస్ లీడర్షిప్ స్కిల్స్ మేనేజ్మెంట్ కి అవును. ఉండాలి. అవును. బట్ దానికి ముందు వచ్చేది ప్రొఫెషనల్ లీడర్షిప్ స్కిల్స్. అవును. రైట్? ఆ ప్రొఫెషనల్ లీడర్షిప్ స్కిల్స్ కి ముందు వచ్చేది సేల్స్ లీడర్షిప్ స్కిల్. ఆ సేల్స్ లీడర్షిప్ స్కిల్స్ కి ముందు వచ్చేది సోషల్ లీడర్షిప్ స్కిల్స్. ఆ సోషల్ లీడర్షిప్ స్కిల్స్ కి ముందు వచ్చేది సెల్ఫ్ లీడర్షిప్ స్కిల్స్. అండ్ ఆ సెల్ఫ్ లీడర్షిప్ స్కిల్స్ కి ముందు వచ్చేది మోటివేషనల్ స్కిల్స్. ఇది బేసిక్. అది బాగుంటే హైరార్కీ బాగుంటది కిందికి వచ్చేది. ఇప్పుడు ఓన్లీ మోటివేషనల్ స్కిల్స్ ఇస్తాం, ఓన్లీ సేల్స్ స్కిల్స్ ఇస్తాము అని అంటే ఈ ఆర్గనైజేషన్స్ డెవలప్ అవ్వవు. మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును. టు గో ఫర్దర్. బట్ యు నీడ్ ఆల్ ద లేయర్స్. అవునండి. You need motivational skills, you need personal leadership skills, you need social leadership skills, you need sales leadership skills, and you need professional leadership skills, and then you need business leadership skills. ఇన్ని స్థాయిల్లో మీరు మార్పు తీసుకురాకపోతే, నేను ఎప్పుడు చెప్తాను అంటే, వ్యక్తిత్వానికి వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆ వ్యక్తిత్వానికి లోపల ముందు ఉండేది వ్యక్తి. ఆ వ్యక్తిలో మార్పు రాకపోతే వ్యక్తిత్వంలో మార్పు వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అది కదా సార్. పర్సనాలిటీ అంటేనే మాస్క్. అవును. ఆ వ్యక్తిత్వం మారాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క వాక్కు మారాలి, భాష మారాలి, లాంగ్వేజ్. ఐ సే యువర్ లాంగ్వేజ్ క్రియేట్స్ యువర్ రియాలిటీ. ఆ వాక్కు మారితేనే వ్యవహారం మారుతుంది, ఆ వ్యవహారం మారితేనే వ్యాపారం మారుతుంది. అవునండి. ఇన్ని స్థాయిల్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాకపోతే, అదే వ్యక్తుల నుంచి మీరు డిఫరెంట్ రిజల్ట్స్ కోరుకుంటే అది జరిగే పని కాదు. మీరు ఎక్స్పెక్ట్ చేసేది యాక్చువల్ రిజల్ట్స్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆ స్కిల్స్ లేవు. దెన్ ఎగ్జాక్ట్లీ. ఇట్ విల్ గో ఫర్ ఎ టాస్. అండ్ దాట్ ఈస్ వై నేను డిసైడ్ అయ్యాను, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా మంచి లీడర్స్ రావాలి, ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్స్ రావాలి, మంచి రిజల్ట్స్ని సృష్టించాలి. వాళ్ళ టీమ్స్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సేల్స్ ఏజెంట్గా కాదు, ఒక హై ఇంపాక్ట్ చేంజ్ మేకర్గా మారాలి, ఒక ఒథెంటిక్ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి, తన పరిధిలో తన ఒక లీడర్గా మారాలి.
ట్రూ సార్. అప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అయినా అద్భుతాలు సృష్టించొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ. Yeah. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన కాన్వర్జేషన్ సో ఫార్. హోప్ యు ఫౌండ్ సమ్ వాల్యూ ఇన్ ఇట్. స్పెషల్లీ ఇన్ దిస్ డిస్కషన్ మనం చాలా డీప్ గా అంటే రియల్ ఎస్టేట్ లో నిలబడకపోవడానికి, కంపెనీస్ నిలబడకపోవడానికి గల కారణాలు చాలా అద్భుతంగా వివరించారు రంజన్ కుమార్ సార్ గారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ ఐఎమ్ గోనా పుట్ యువర్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, your website, so people might reach you for any, they may seek help from you. Most definitely, Vijay. Definitely sir. Thank you so much for your time sir. Thank you Thanks so a lot. much, Vijay.